పాంచాల రాజ్యం యొక్క రాజు ద్రుపద మహారాజును ఓడించి బంధించి తీసుకొని వచ్చి నీ ముందు ప్రవేశపెడతాను గురుదక్షిణగా అంటూ అర్జునుడు ద్రోణాచార్యుని అడగగానే ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుణ్ణి అర్జునుడిని దీవించి పంపిస్తాడు. ఆ బలమైన సైన్యం కూడా పాండవుల పైన విరుచుకుపడుతూ ఉన్నారు సైనికులు. అంతలోనే అగ్రభాగాన భీముడు ఉంటూ పార్శ్వ రక్షకులుగా సహాయంగా నకుల సహదేవులను తీసుకొని అర్జునుడు భీకరమైన దాడి చేస్తాడు పాంచాల రాజ్యం యొక్క బలమైన సైన్యంతో. ఒక్కొక్క బాణం 100 బాణాలుగా వెళ్ళి పాంచాల రాజ్యం యొక్క సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నాడు అర్జునుడు. ఆ సైన్యము, గుర్రాలు, ఏనుగులు, అశ్వదళాలు ఇవన్నీ కూడా చెల్లా చెదిరై పారిపోతూ ఉన్నాయి వెనక్కి. సైన్యం కూడా వెనక్కి పారిపోతూ ఉంది. అంత భయంకరంగా యుద్ధం చేస్తాడు అర్జునుడు. ఇది ఇలా ఉండగా భీముడు నకుల సహదేవులు సైన్యం మీద విరుచుకు పడతారు. ఆ తర్వాత అర్జునుడు భయంకరమైన విలుకాడు పరాక్రమవంతుడు అయిన ద్రుపద మహారాజు పైన ద్వంద్వ యుద్ధానికి వెళ్ళి అర్జునుని యొక్క పరాక్రమమైన ఈ శౌర్యానికి, ధైర్యానికి తల్లడిల్లిపోతూ ఉన్నాడు ద్రుపదుడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ద్రుపదుని యొక్క బాణాన్ని తన బాణంతో 2గా చీల్చివేస్తాడు అర్జునుడు. ఏమి జరుగుతుందో అర్థం కాక ఆ సంఘటన నుండి ద్రుపద మహారాజు తేరుకొనే లోపే తన రథం మీద నుంచి కత్తి తీసుకొని ద్రుపదుని రథం మీద దుంకి ద్రుపద మహారాజు యొక్క గొంతు మీద అర్జునుడు కత్తి పెట్టి తన ఆధీనంలోనికి, తన చెప్పు చేతల్లోనికి ద్రుపద మహారాజుని తీసుకుంటాడు అర్జునుడు. ఆ ద్రుపద మహారాజుని బంధించి రథంలో కట్టివేసి హస్తినాపురానికి వచ్చి గురువు ద్రోణాచార్యుని ముందు ప్రవేశపెడతాడు అర్జునుడు.